ఫస్ట్ అబద్ధం ఏంటంటే, నంబర్ 1 అబద్ధం ఏంటంటే, జాబ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. జాబ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఇది నంబర్ 1 అబద్ధం. ఈ అబద్ధం ఎవరు చెప్తారంటే, ఇప్పుడు మీకు చెప్తాను, మీకు అర్థం అవడానికి, సింపుల్గా అర్థం కావడానికి. రోజు నేను మా బ్రూనో గారిని తీసుకొని బయటకు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక సీన్ చూస్తూ ఉంటా. ఏంటంటే అది సుమారుగా 8:30 ఆ టైం అనమాట. అది ఆ టైంలో పేరెంట్స్ చిల్డ్రన్ తీసుకొని స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్ బస్ ఎక్కేసి వెళ్తూ ఉంటారు. ఆ స్కూల్ చిల్డ్రన్ పరిస్థితి ఏంటంటే, మార్నింగ్ తల్లిదండ్రులు లేపుతారు. లేరా నాన్న, లే నాన్న, తల్లి లే నాన్న, లే తల్లి లే, నువ్వు లేవను నేను అంటే, లేకపోతే ఎట్లా నా బస్ మిస్ అయింది. ఏమైంది? బస్ మిస్ అయితే ఏమైంది? అమ్మో, బస్ మిస్ అయితే చచ్చిపోతారు మీరు అంటే ఎలా? తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే, నువ్వు లేటుగా లేస్తే బస్ మిస్ అవుద్ది, బస్ మిస్ అయితే స్కూల్ మిస్ అవుద్ది, స్కూల్ మిస్ అయితే పాఠాలు మిస్ అయిపోతాయి, పాఠాలు మిస్ అయిపోతే రేపు జాబ్ మిస్ అయిపోద్ది, జాబ్ మిస్ అయిపోతే మీకు లైఫ్ మిస్ అయిపోద్ది, జాబ్ లేకపోతే మీకు డబ్బు ఉండదు, డబ్బు లేకపోతే మీరు చచ్చిపోతారు. ఇదండి చిన్న పిల్లలకి ఈ ఏంటండి కండిషనింగ్. తల్లిదండ్రులు వాడు లేటుకి వెళ్ళిపోతే చచ్చిపోతాడా? వాడు బేసికల్గా అదే మైండ్, తల్లిదండ్రులు ఉన్న మైండ్ సెట్ అదే, భయం అదే. సొసైటీని నిర్వహణ చిన్నప్పటి నుంచి పిరికి పందలుగా చేయడానికి కారణం ఇదే బిలీఫ్. నెక్స్ట్ వాడు ఏదో స్కూల్కి వెళ్ళాడు, వచ్చాడు. నువ్వు వచ్చిన తర్వాత వాడిని ఫ్రీగా ఆడుకొనిస్తారా? నో 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 నో. కమాన్ నాన్న, కమాన్, హ్యావ్ యువర్ స్నాక్స్, స్టార్ట్ హోంవర్క్. నేను చేయను హోంవర్క్ అన్నాడు అంటాడు. హోంవర్క్ చేయకపోతే ఏమైతే చచ్చిపోతాం. అదేంటి హోంవర్క్ లేకపోతే చచ్చిపోతాం అంటే, హోంవర్క్ చేయలేదు అనుకో రేపు టీచర్ తిట్టుద్ది, టీచర్ తిస్తే నిన్ను ఎగతాళి చేస్తారు, ఎగతాళి చేస్తే నువ్వు చదువులో వెనకబడతావు, చదువులో వెనకబడితే నీకు జాబ్ రాదు, జాబ్ రాకపోతే నీకు డబ్బు ఉండదు, డబ్బు లేకపోతే నువ్వు చచ్చిపోతావు. వాడికి మార్నింగ్ నుంచి పడుకునే వరకు ఈ హింస చిన్నప్పటి నుంచి మొదలైపోతుంది. సరే, అది